హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదండి. మా ఇంట్లో సండే స్పెషల్ మటను కందిపప్పు పులుసు అండి. యాక్చువల్గా మటను కందిపప్పు పులుసు చాలామందికి తెలియదు అనుకుంటా. సో మేము డిఫరెంట్గా ట్రై చేసాము. అంటే డిఫరెంట్ అని కాదు, మాకు ఆల్రెడీ మేము చాలాసార్లు వండుకుంటాం అనమాట. మీకోసం అనమాట ఇది ఈ రీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ తెచ్చి నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో సాల్టు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు, జీరా పౌడరు, ధనియా పౌడరు వేసుకొని ఫుల్గా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి మటన్ని. చూస్తున్నారు కదా మా అత్తగారు ఎంత బాగా మ్యారినేట్ చేస్తున్నారో. ఆ మ్యారినేట్ చేసిన మటన్ని కుక్కర్ పెట్టి విజిల్స్ పెట్టుకోవాలండి, మంచిగా ఉడికినంత వరకు అనమాట. ఇది ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, మనం మటన్ కందిపప్పు అనుకున్నాం కదా, కందిపప్పుని కూడా కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసి సైడ్కి ఉంచుకోవాలి. అది అయిన తర్వాత ఇలాగా కుక్కర్లో ఇది తవా పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న ఆవాలు ఎందుకన్నానంటే పులుసు కదండి, సో ఆవాలు అయితే తగలాలన్నమాట. దానికి ఆవాలు అయితే ఉంటే మంచి స్మెల్ అది వస్తుంది. సో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్, టమాటో వేసుకొని మంచిగా ఇలాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం బాయిల్ చేసిన మటన్ ఉన్నది కదా, అది స్టీమ్ అయిపోయిన తర్వాత తీసేసి మొత్తం మనం తెచ్చిన మటన్ అంతా కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని చూస్తున్నారు కదా మత్తగారు ఎలా వేస్తున్నారో, ఇలా అనమాట. వేడివేడి మటను చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మాకు ఈసారి తెచ్చిన మటన్ కూడా మంచి మటన్ ఇచ్చాడు, చాలా టేస్ట్గా ఉంది, మంచిగా లేతగా కూడా ఉందండి మటన్ అయితే మాత్రం. అది అయిన తర్వాత మంచిగా ఏగిపోవాలండి ఫుల్గా, అసలు స్మెల్ అని లేకుండా అనమాట. ఆయిల్ పైకి వచ్చిన విధంగా ఏగిపోవాలి మటన్ అంతా, ఆ వాటిలో కలిసిపోవాలి. అయిన తర్వాత మనం ఈ ఆల్రెడీ కందిపప్పు బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని ఈ మటన్ దాంట్లో వేసుకోవాలి. మేమైతే పులుపు వేస్తామండి, ఎందుకంటే పప్పు వేస్తాం కదా, సో అది చప్పగా ఉంటుంది. సో కొంచెం చింతపండు పులుపు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కలిపిన తర్వాత మీకు ఇంకా కారం అది సరిపోతే కొంచెం కారం అది వేసుకోవాలన్నమాట. మేమైతే కారం చాలా తక్కువ తింటామండి, మా ఇంట్లో ఎక్కువ తినం కారం అసలు, చాలా తక్కువ, ఎందుకో మరి తెలీదు, అలవాటు అయిపోయింది అనమాట. కొంచెం ఈ నాన్ వెజ్ దాంట్లో మాత్రం కొంచెం కారం వేసుకుంటాం మేము, మరి ఉస్సు పుస్సు అన్నంత కారం అయితే కాదండి మాది. సో ఆ కందిపప్పుని, బాయిల్ చేసిన కందిపప్పుని ఆ మటన్లో వేసుకొని దానికి శుభ్రం మటన్ పీసులు అన్నిటికీ ఆ కందిపప్పు అంతా మంచిగా పట్టినట్టు వేసుకోవాలి. దాని తర్వాత ఇగోండి చూపిస్తున్నారు కదా, ఇలా చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫుల్గా కలుపుకోవాలి. బాయిల్ అయ్యి దగ్గరికి మంచిగా అయిపోవాలండి. అదండి, కొత్తిమీర ఉంటే వేసుకోండి. యాక్చువల్లీ నేను మటన్ షాప్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర తేవడం మర్చిపోయానండి. సో నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఆ రైస్తో తింటే సూపర్.